చూస్తున్న జిఎం న్యూస్. నా పేరు ఈశ్వరి. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ తొలి సమావేశంలో పాల్గొన్న పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలని సూచన. గుడివాడ బీజేపీ కార్యాలయంలో ఘనంగా బీజేపీ సిద్ధాంతకర్త స్వర్గీయ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 109వ జయంతి. శ్యామ్ ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించిన బీజేపీ నాయకులు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించడం జరుగుతోందని వెల్లడి. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ తొలి సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పాల్గొని సభ్యులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల్లో అత్యాధునికమైన మౌలిక వసతులు ఏర్పాటు చేసి నిండు కుండల్లా రూపొందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కొనియాడారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ తొలి సమావేశాన్ని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రి ఆవరణలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సభ్యులు ఎంవి నారాయణ రెడ్డి, ధవల్ జీవావత్, డాక్టర్ సోమూరి వెంకట్రావు తదితరులతో మంత్రి కొడాలి నాని చర్చించారు. పేదవాడికి రూపాయి ఖర్చు లేకుండా విద్య, వైద్యాన్ని అందించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు తీసుకున్నారని మంత్రి నాని తెలియజేశారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల మౌలిక వసతులు, 24 గంటల ప్రభుత్వ వైద్యులు, అత్యవసర వైద్య సేవలు అందిస్తారని, ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రజలు ఏరియా ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొడాలి నాని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని నూతన కమిటీ సభ్యులను, పలువురు పట్టణ ప్రముఖులు, వైసీపీ నాయకులు శాలువాలు, పూలమాలలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనుకుమార్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇందిరాదేవి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను, వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, మండలి హనుమంతరావు, పాలేటి చంటి తదితరులు పాల్గొన్నారు. సమావేశం నిర్వహించడం జరిగింది. ఇది ఈ ఏరియా హాస్పిటల్ 100 బెడెడ్ హాస్పిటల్. దీంట్లో మొన్నే కలెక్టర్ గారి సహాయంతో కోవిడ్ పేషెంట్లు కనుక గుడివాడ హాస్పిటల్కి కూడా తీసుకురావాల్సి వస్తే దానికి కావాల్సినటువంటి అధునాతన సౌకర్యాలతో వెంటిలేటర్లు, బెడ్స్, దానికి కావాల్సినటువంటి అనేక పరికరాలని ఈ హాస్పిటల్కి సమకూర్చడం జరిగింది. ఇక్కడ ఈ బిల్డింగ్ కొత్తగా నిర్మాణం జరిగింది. పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ని తీసివేసి 10,20,00,000 రూపాయలు దానికి నాబార్డు నుంచి నిధులు కూడా శాంక్షన్ అయ్యి టెండర్లు పిలిస్తే ఒక టెండరే పాల్గొన్నారని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్లు పిలవడం జరిగింది. ఇక్కడ ఈ అభివృద్ధి కమిటీ ప్రతి నెలా సమావేశమై ఈ హాస్పిటల్లో కొంత డాక్టర్ల కొరత ఉంది, సీనియర్ డాక్టర్లు. అదేవిధంగా కొన్ని వసతులు కావాలని చెప్పి సూపరింటెండెంట్ గారు గతంలో కూడా చెప్పారు, అడుగుతూ జరిగింది. వాటన్నింటినీ కూడా కొంతమందికి అప్పచెప్పి ఆరోగ్య శాఖ మంత్రి గారి విషయంలో ఆయనతో సంప్రదించి ఈ గుడివాడ ఏరియా హాస్పిటల్కి కావాల్సినటువంటి స్టాఫ్ని కానీ, డాక్టర్స్ని కానీ, కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ని కానీ తీసుకొచ్చి ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేయాలని చెప్పి భావిస్తున్నాం. కాబట్టి గత ప్రభుత్వాలు చేసినట్టు కాకుండా మాటలు చెప్పో లేకపోతే మభ్యపెట్టో చేతులు దుక్కుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉండదు. తప్పకుండా ఈ కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా ప్రతిరోజు కాకపోయినా 2 రోజులకో 3 రోజులకో ఈ హాస్పిటల్ని పర్యవేక్షించాలి. ఇక్కడ మన అభివృద్ధి కార్యక్రమాలు డబ్బులు తీసుకుని ఖర్చు పెడతమే కాదు, పేషెంట్లకి వైద్యం ఎలా అందుతుంది, వాళ్ళకి
ఇంకా ఏమైనా మెరుగైన సేవలు అందించడానికి మనం ఏ కార్యక్రమాలు చేయాలి అన్నీ కూడా మరి పర్యవేక్షించి నా దృష్టికో సూపరింటెండెంట్ గారి దృష్టికో అధికారుల దృష్టికో కనుక తీసుకొచ్చినట్లయితే తప్పకుండా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా మంచి పేరు తీసుకురావాలని తీసుకొచ్చేందుకు పనిచేస్తాం. అదేవిధంగా గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని కానీ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని కూడా నేను ఒకటే కోరుతున్నాను. జనరల్గా రాత్రిపూట ప్రైవేట్ హాస్పిటల్స్ తలుపు తీట్ల. ఎందుకంటే అర్జెన్సీ ఉన్న కేసులు వస్తాయి. హార్ట్ అటాక్, పాము ఖర్చు, చావు బతుకుల మధ్యలో ఉన్నాయి నైట్ వస్తాయి. ఎందుకంటే కొద్దిగా బాగుపడి పగలెళ్ళి చూపించుకుంటారు. ఈ ఏదన్నా ప్రమాదవశాత్తు ఒక 10 కేసుల్లో 1-6 హాస్పిటల్కి వచ్చి నాకు చనిపోతే మీ హాస్పిటల్కి తీసుకొచ్చాం, మా పేషెంట్ని మీరే చంపేశారని చెప్పి హాస్పిటల్ మీద గతంలో దాడులు జరిగినాయి. కాబట్టి మనకెందుకు సత్తే చచ్చారు, మనం సేఫ్గా ఉండాలని చెప్పి వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని చెప్పి డాక్టర్లు కూడా అర్ధరాత్రి వెళ్తే కనుక గేట్లు తీసేటువంటి పరిస్థితి. అయితే చాలామంది ఏమంటారంటే హాస్పిటల్స్ ఎవరో తీయట్లేదు, మీరు కొంచెం మాట్లాడి హాస్పిటల్ని తీర్చమని చెబుతారు. ప్రైవేట్ హాస్పిటల్ తీయాల్సిన అవసరం లేదు. గుడివాడలో ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయి. ఇది 365 రోజులు 24 గంటలు మొత్తం పనిచేసేటువంటి హాస్పిటల్. మీరు కనుక అర్జెంట్ కేసులు ఉన్నట్టయితే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ ఉంటారు. దానికన్నా మంచి ఎక్విప్మెంటు, అంబులెన్స్లు అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఉంటాయి. అర్ధరాత్రి వచ్చిన ప్రాథమిక చికిత్స చేసి సీరియస్ కేసులు అయితే ఈ హాస్పిటల్ అంబులెన్స్లోనే విజయవాడ హాస్పిటల్ కూడా తరలించడానికి ఇక్కడంతా ఎక్విప్మెంట్, సిబ్బంది ఉన్నారు. కాబట్టి మీరు ఎవరు అధైర్యపడవద్దు. అర్ధరాత్రి కనుక అర్జెంట్ కేసులు కనుక వచ్చినట్లయితే మీరు ఇమ్మీడియట్గా ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూదా తిరిగి వాళ్ళు తలుపులు తీయట్లేదని చెప్పి ప్రాణాలు ఎవరో పోగొట్టుకోవద్దు. డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ ప్రాథమిక చికిత్స చేస్తారు. ఒకవేళ సీరియస్ కేసులు ఉంటే విజయవాడ ఇక్కడ ఉన్నటువంటి అంబులెన్స్లోనే తరలించి వాళ్ళ ప్రాణాలను కాపాడటానికి కూడా మా హాస్పిటల్ సిద్ధంగా ఉంటుంది. అలాగే 108లు కూడా అందుబాటులోకి వచ్చినాయి. ఎవరికి అవకాశం ఉన్నా అవసరం వచ్చినా కూడా గర్భిణీ స్త్రీలు కావచ్చు, యాక్సిడెంట్ కేసులు కావచ్చు, అర్ధరాత్రి ఏ ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా 108కి కనుక మీరు నెంబర్ కనుక డైల్ చేసినట్లయితే అంబులెన్స్ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సురక్షితమైనటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి మీ ప్రాణాలను కాపాడడానికి ఈ 108లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఉద్దేశంతోనే ఏ టైంలో ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంబులెన్స్లు తీసుకురావడం కానీ ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. వీటిని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. హాస్పిటల్ కమిటీకి మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అభివృద్ధి కమిటీలకి మరి శాసనసభ్యుల్ని మరి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ కూడా మన శాసనసభ్యులు మరి కొడాలి వెంకటేశ్వర గారు మరి చైర్మన్గా ఉన్నా కానీ ఆయన రాష్ట్ర మంత్రిగా మరి ఇతర బాధ్యతల్లో బిజీగా ఉండటం వలన మరి గౌరవ నారాయణ రెడ్డి గారిని చైర్మన్గా ఆయన తరఫున మరి ఇక్కడ అన్ని బాధ్యతలు చూడటానికి చైర్మన్గా వారిని ఆయన తరఫున నియమించడం జరిగింది. మరి కాగితాల్లో లేకపోయినా ఇక్కడ నారాయణ రెడ్డి గారే నాని గారి తరఫున అన్ని బాధ్యతలు చూసి ఇక్కడ మంచి చెడ్డలు అవన్నీ కూడా డే టు డే కార్యక్రమాలన్నీ కూడా నారాయణ రెడ్డి గారు చూస్తారని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ వారికి మరి అధికారులు కానీ డాక్టర్లు కానీ అందరూ కూడా సహకరించాలని చెప్పి వినయపూర్వకంగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అలాగే ఈ నారాయణ రెడ్డి గారికి కూడా మరి నారాయణ రెడ్డి గారు సీనియర్ లీడరు, అంతకుముందు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన అనుభవం ఉంది, సీనియర్ లీడరు. మరి న్యాయవాదిగా కూడా వారు చదువుకుని ఉన్నారు, న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి వారి ఆధ్వర్యంలో ఈ గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు గుడివాడ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నియామకం జరిగింది. వారి ప్రథమ సమావేశం కూడా జరగడం జరిగింది. దీనిలో మరి డాక్టర్స్కి సంబంధించి ఏదైతే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉందో
ఐఎంఏ నుంచి సోమూరు వెంకట్రావు గారిని కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, అదేవిధంగా ఏదైతే ఈ గ్రూపులు ఉన్నాయో, డాక్రా గ్రూపులు ఉన్నాయో వాటికి సంబంధించి వెంకటలక్ష్మి గారిని, అదేవిధంగా ధవల్ జవాత్ గారిని కూడా సోషల్ సర్వీస్ నుంచి కమిటీ నియమించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం 2 వ్యవస్థల మీద పూర్తి నమ్మకం పెట్టుకొని, ఇటు విద్యా వ్యవస్థ, అటు వైద్య వ్యవస్థ, ఈ 2 వ్యవస్థల్ని కూడా ఆధునీకరించాలి, ప్రజలకు మంచి విద్య, మంచి వైద్యం అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉంది. మరి అనేక సౌకర్యాలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోవడంలో కొంత వెనకబడి ఉన్నాము. ఇప్పుడు సీనుదా ఇప్పుడు మరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రులను అలాగే ప్రభుత్వ స్కూళ్ళను కూడా ఆధునీకరించే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టింది. గుడివాడలో అన్ని వనరులు ఉన్నప్పటికీ ఉద్యోగంలో కొంత వెనకబడి ఉన్నాడని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. నేను ఆసుపత్రి సిబ్బందికి కానీ డాక్టర్స్కి కానీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గతంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవన్నీ మర్చిపోదాం. ఇప్పటి నుంచి ఈ హాస్పిటల్ అభివృద్ధికి ఏం చేయాలి, ఏ ప్రణాళికలు రూపొందించుకోవాలి, మరి మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం మీటింగ్లో చర్చించుకొని అన్నీ ఒక లిస్టులు తయారు చేసి మనకు కావాల్సినవన్నీ కూడా మరి ప్రాధాన్యత అంశాలు తీసుకొని అన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రదర్ ప్రత్యేకించి చెప్పాలంటే, మరి మనకు మంత్రి గారు ఉండడం చాలా అదృష్టం. గత 30 సంవత్సరాల నుంచి కూడా హాస్పిటల్ అభివృద్ధి అనేది లేదు. ఇప్పుడు అభివృద్ధి ఏంటో చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొడాలి నాని గారు మరి మనకు మంత్రిగా ఉండడం, మరి ఆయన రాష్ట్రానికి ఒక ముఖ్యమైన శాఖ నిర్వహించడం మూలాన అనేక ఆయన కాలయాపన చాలా ఇబ్బంది. కాబట్టి మమ్మల్ని ఈ కమిటీలో మెంబర్గా వేసి మరి ఈ బాధ్యతను చూడమని మాకు అప్పగించడం జరిగింది. ఏదైతే ఆయన మా మీద బాధ్యత పెట్టాడో ఆ బాధ్యతను తూచా తప్పకుండా పెద్ద సలహాతో దీని అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తాము. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త స్వర్గీయ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 109వ జయంతిని గుడివాడ బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త స్వర్గీయ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 109వ జయంతి కార్యక్రమాలను పట్టణ బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గుడివాడ పట్టణ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమాల్లో పలువురు బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీజేపీ సిద్ధకర్త అయిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నాడు వేసిన పునాది ఫలితంగానే నేడు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీగా ఆవిర్భవించిందని బీజేపీ నాయకులు తెలియజేశారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా తామంతా ప్రజలకు సేవ చేస్తామని బీజేపీ శ్రేణులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుత్తికొండ శ్రీ రాజబాబు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురే గాంధీ, నాయకులు అంగడాల సతీష్, వలపర్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త, జనసంఘ యొక్క వ్యవస్థాపకుడు, అనేక కోట్ల మంది భారతీయుల అభిప్రాయాన్ని ఆయన గొంతుతో వినరించి భారతదేశం మొత్తం ఏకతాటిపై ఉండాలని చెప్పి, ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా ఉండాలని చెప్పి బలంగా నమ్మి ఆ రోజు ఆయన ఉద్యమించి ఆ సిద్ధాంతంతోనే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇంత మహోవృక్షమై ఈరోజు దేశవ్యాప్తంగా 320 సీట్లతో పార్లమెంట్లో సొంత మెజార్టీతో అధికారంలో రావటం, అనేక సంస్కరణలు తీసుకురావడం, ఏదైతే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క కోరిక 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్ ఇవన్నీ కూడా రద్దు చేసి వారి యొక్క ఆశయాలను నరేంద్ర మోడీ గారు
నిలబెట్టారు. అదే కాకుండా వారి యొక్క ఆశయం ఏంటంటే ఒకే దేశం, ప్రజలందరూ కలిసి ఉండాలని చెప్పి ఆయన ఏకతాటిపై ఉండాలని చెప్పి వారి కోరిక. ఇవాళ రాజకీయాల్లో ప్రాంతాల వారికి ఎడగొట్టడం, కులాల వారికి ఎడగొట్టడం, మతాల వారికి ఎడగొట్టి ప్రజలతో రాజకీయ నాయకులు ఏ విధంగా వాడుకుంటారో అందరూ చూస్తున్నాము. అదేది కాకుండా భారతీయులందరూ ఒకే తాటిపై ఉండాలని చెప్పి ఒకే ప్రజలుగా ఉండాలని చెప్పి ఆయన కోరుకున్నారు. ఆ సిద్ధాంతాన్ని మన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి వారి యొక్క సిద్ధాంతం ప్రజల్లోకి తీసుకెళ్ళడం వలన వారి యొక్క సిద్ధాంతంపై నిలబడిన భారతీయ జనతా పార్టీ అధికారులంతా కృషి అని చెప్పి మనం తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి 119వ జయంతి ఈరోజు జరుపుకోవటం భారతీయ జనతా పార్టీలోని ప్రతి కార్యకర్త కూడా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ విధంగా ఇన్ని రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తూ మరి ప్రపంచంలోని అతిపెద్ద పార్టీగా అవతరించిందంటే దానికి కారణం దాని యొక్క సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాలను రచించినటువంటి మూలకర్త డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ. వారు మన మధ్య లేకున్నా వారి ఆచరణ, వారి ఆశయాలను మనందరం కూడా పాటిస్తేనే మరి భారతీయ జనతా పార్టీ ఇంకా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, వారి మరణం కూడా ఇప్పటికి కూడా తెలియని పరిస్థితి. గతంలో కశ్మీర్ తీసుకెళ్తూ కేంద్ర ప్రభుత్వం అక్కడి కాశ్మీర్ ప్రభుత్వంతో మిలాఖత్ అయ్యి మరి వారిని హత్య చేయడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి సైనికుల్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ ఒకరు. ఆయనకి ఇష్టం లేకపోయినా ఆయనకి ఇష్టమైన కార్మిక శాఖను ఆయనకి ఇవ్వకుండా పరిశ్రమల శాఖను ఆయనకు అప్పచెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఆ రోజు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల శాఖ మంత్రిగా మరి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారిని నియమించడం జరిగింది. యాక్చువల్గా ఆయనకి ఇష్టమైన కేంద్ర ప్రభుత్వ పథకం ఏంటంటే కార్మిక శాఖ. కార్మిక శాఖ అంటే ఆయనకు బాగా ఇష్టం. అది ఇవ్వకుండా పరిశ్రమల శాఖ ఇచ్చినా కూడా పరిశ్రమలు అనేక వికేంద్రీకరణ తీసుకొచ్చి పరిశ్రమలు భారతదేశంలో ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన భూమిక పోషించినటువంటి వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. కార్మిక చట్టాలు కూడా కార్మికుల శ్రేయస్సు కోసం అనేక మార్పులు తీసుకురావడానికి ముఖ్య కారణం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. వారి ఆశయాలను కూడా ప్రతి కార్యకర్త రూపొందించుకోవాలి. ప్రతి కార్యకర్త కూడా క్రమశిక్షణతో పాటిస్తే భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో కూడా తిరుగుండదు. అలాంటి ముఖ్య నేతను మనం ఈరోజు ఘనంగా నివాళులర్పించడం మన అందరి గర్వకారణం చెప్పి తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి 119వ జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ పట్టణంలో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఈరోజు వేడుకలు జరుగుతున్నది. మరి భారతీయ జనతా పార్టీ స్థాపించిన వాళ్ళ మూలాల్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఒకళ్ళు. వారు జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీని స్థాపించి ఇవాళ సిద్ధాంతపరంగా ముందుకు తీసుకెళ్ళి దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆయనకి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి పేద ప్రజలకు అండగా ఉండాలని బీజేపీ నాయకులని కార్యకర్తలు అందరినీ వాళ్ళు కోరుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయంతి జరుపుకోవడం చాలా ఆనందం. మరి ఆయన ఏదైతే సిద్ధాంతం కోసం ఆయన జీవించాడో అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఆయన నడిచిన బాటలో మనం నడవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. అలాగే పెద్దలు చాలా విషయాలు చెప్పారు. మరి ఏదైతే ఇవాళ భారతదేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి మరి ఆయన పునాది. మరి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం రాబోయే రోజుల్లో కూడా పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆధునీకరించిన ప్రభుత్వ ఆసుపత్రులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో రాత్రి సమయంలో అత్యవసర వైద్య సేవలకు ఇబ్బంది పడుతున్నట్లు ప్రజలు తన దృష్టికి తీసుకురావడం జరిగిందని, కొన్ని సమస్యలు తలెత్తడం వల్ల రాత్రి సమయాలలో ప్రైవేటు వైద్యశాలలు అత్యవసర వైద్య సేవలను అందించడం లేదని, ప్రజలు అత్యవసర వైద్య సేవలకు ఇబ్బంది పడకూడదనే దృష్టితో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పూర్తిగా ఆధునీకరించి నిపుణులైన వైద్యులను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. సేమ్ టైం ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వచ్చినటువంటి పేషెంట్లని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏ రకంగా చూస్తున్నారో దానికన్నా మెరుగ్గా సేవలు అందించి వారికి
ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా గవర్నమెంట్ హాస్పిటల్సే బాగుంటాయని చెప్పి ప్రజల్లో ఆదరణ తీసుకొచ్చేటట్టు కృషి చేస్తాం. గుడివాడ నియోజకవర్గానికి మండలానికి ఒక అంబులెన్స్ 108, 3 మండలాలకి 3 108లు, టౌన్కి ఒక 108, 4 కొత్తగా 108 అంబులెన్స్ వచ్చినాయి. అదేవిధంగా 4 మండలాలకి 3 మండలాలకి మున్సిపాలిటీకి 104, అంటే ప్రతి రోజు 1వ తారీఖున ఏ గ్రామంలో ఉంటుంది, 2వ తారీఖు ఏ గ్రామంలో ఉంటుంది, 30 రోజులు లిస్ట్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి పేదలకి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేనటువంటి నిరుపేదలకి ఈ 104 ద్వారా బీపీనో షుగరో దీర్ఘకాలికటువంటి వ్యాధులు ఉన్న వారిని గుర్తించి వారికి టెస్టులు చేయడం ప్రతి నెల, వారికి నెలకి సరిపడా మెడిసిన్స్ కూడా ఉచితంగా 104లో ఇచ్చి రావడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆరోగ్య శాఖకి, చదువుకునేటువంటి పిల్లలకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడు వైద్యం చేయించుకోలేక మరణించకూడదు, వైద్యం చేయించుకొని అప్పులు పాలై ఆర్థికంగా చితికిపోకూడదు, పిల్లల్ని చదివించేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలే తీసుకోవాలని చెప్పి ఈ హాస్పిటల్స్ని, స్కూల్స్ని నాడు నేడు ప్రోగ్రామ్స్ పెట్టి అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే ఈ 2 డిపార్ట్మెంట్లో ఆరోగ్య శాఖ, విద్యాశాఖలో కావలసినటువంటి డాక్టర్స్ని కానీ, టీచర్స్ని కానీ, లేకపోతే స్టాఫ్ని కానీ రిక్రూట్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పూర్తిగా 100% హాస్పిటల్స్ని, స్కూల్స్ని నిండు కుండల్లాగా అభివృద్ధి చేసి అక్కడ టెక్నాలజీని కూడా తీసుకొచ్చి పేదలకి, బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి ఆరోగ్యం బాగోకో, లేకపోతే చదువు చెప్పించలేకో, ఎవరు అప్పులు పాలవకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఈ 2 మీద బాధ్యత తీసుకుని చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. దాంట్లోనే మనందరం చూసాం. మొన్నే 1088 అంబులెన్సుల్ని ఆయన తీసుకురావటం, దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు కింద స్కూల్స్ని, హాస్పిటల్స్ని అభివృద్ధి చేయడానికి డబ్బులు ఇవ్వటం, మరి 2 డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ని ఎక్కడన్నా కొరత ఉంటే కనుక తీసుకోమని చెప్పి మరి ఆర్డర్స్ ఇష్యూ చేసి దాని మీద పనిచేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. కథ ఇదిరా, నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా, నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేరా. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. అంతర్జాతీయ జూనోసిస్ డేను పురస్కరించుకొని గుడివాడ పశు వైద్యశాలలో పెంపుడు కుక్కల పెంపకందారులకు పశుసంవర్ధక శాఖ డిడి మాధవరావు పలు సూచనలు చేశారు. గుడివాడ పశువైద్య పాలీక్లినిక్లో అంతర్జాతీయ జూనోసిస్ డే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ జూనోసిస్ డేను పురస్కరించుకొని పశువైద్యశాలల్లో పెంపుడు కుక్కలు పెంపకందారులకు వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పశుసంవర్ధక శాఖ డిడి మాధవరావు పలు సూచనలు చేశారు. అనంతరం పెంపుడు కుక్కలకు ర్యాబీస్ వ్యాక్సిన్లను ఉచితంగా వేశారు. నాటి రోజుల్లో ప్రపంచంలోనే అతి భయంకరమైన ర్యాబీస్ వ్యాధికి మహానుభావుడు లూయిస్ పాస్చర్ వ్యాక్సిన్ కనుగొన్న రోజును జూనోసిస్ డేగా నిర్వహిస్తారని మాధవరావు తెలియజేశారు. పెంపుడు జంతువుల పెంపకందారులు ప్రజలు తమ పెంపుడు జంతువులు పశుపక్షాదుల వల్లే కలిగే వ్యాధులపై అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాలీక్లినిక్ వైద్యులు సిహెచ్ చింతయ్య, బి నివేదిత, ఎస్ రామలక్ష్మి పాల్గొనగా ఈ సందర్భంగా 1000కి పైగా కుక్కలకు వ్యాక్సిన్ వేసినట్లు వైద్యులు తెలియజేశారు. మొట్టమొదటిసారిగా లూయిస్ పాస్చర్ అనే ఒక శాస్త్రవేత్త ఈ జూలై 6వ తేదీన వ్యాధి నిరోధక టీకాని కనుక్కున్నారు. వారిని ఒక సంస్మరణార్థం ఈ రోజున
మనం ప్రపంచవ్యాప్తంగా జూనోసిస్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవటం జరుగుతూ ఉంది. మరి ఈ రేబీస్ అనే వ్యాధి గురించి ఒక మాట మీతో చెప్పాలి. ఇది పెంపుడు కుక్కల నుంచి కానీ, పిల్లుల నుంచి కానీ, లేదా బ్యాట్స్ అంటే గబ్బిలాల వద్ద నుంచి కానీ మనుషులకి సంక్రమిస్తుంది. జంతువుల నుంచి మనుషులకి సంక్రమించే వ్యాధులనే జూనోటిక్ వ్యాధులు అంటారు. అందులో ముఖ్యమైనది రేబీస్ వ్యాధి. రేబీస్ వ్యాధి కనుక వచ్చినట్లయితే మనిషి చాలా ఇబ్బందికరంగా అనేక రకాల బాధలతోటి మరణించడం జరుగుతుంది. వ్యాధి లక్షణాలు వచ్చిన తర్వాత దీన్ని నివారణ అనేది, దీన్ని క్యూర్ చేయడం అనేది చాలా కష్టం కాబట్టి టీకా ఒక్కటే మార్గం. మరి మన యొక్క పెంపుడు కుక్కలన్నింటినీ కూడా వ్యాధి నిరోధక టీకాలు, రేబీస్ టీకాలు కనుక వేయించి మనం వాటిని జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే మనం కూడా, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి జూలై 6వ తేదీన ఈ రోజున మన వెటనరీ పాలిక్లినిక్ క్యాంపస్లో గుడివాడ పట్టణంలోని పెంపుడు కుక్కలన్నిటికి కూడా యాంటీ రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు వేయటం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. గుడివాడ వైసీపీ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు వర్ధంతిని పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి కార్యక్రమాలను గుడివాడ వైసీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను, వైసీపీ నాయకులు మండలి హనుమంతరావు తదితర నాయకులు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనేక మంత్రిత్వ శాఖలను విజయవంతంగా నిర్వహించి విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన జగజ్జీవన్ రావు ఉప ప్రధానిగా అంబేద్కర్ ఆశయ సాధనకు ఎంతో కృషి చేశారని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. అంబేద్కర్ జగజ్జీవన్ రావు ఆశయాల సాధనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తామంతా కృషి చేస్తామని నాయకులు ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చింతల భాస్కర్ రావు, మట్టా జాన్ విక్టర్, కొంకింతల ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి, హోంమంత్రి, రక్షణ మంత్రిగా అనేక సేవలు అందించినటువంటి పెద్దలు బాబు జగజ్జీవన్ రావు గారి 34వ వర్ధంతి సందర్భంగా గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రి గారు విజయవాడలో వేరే కార్యక్రమాలకు వెళ్లాల్సి ఉన్నందున ఇక్కడ వారికి నివాళులు అర్పించమని చెప్పిన కార్యక్రమం మీద ఈ రోజున జగజ్జీవన్ రావు గారికి మరి నివాళులు అర్పించడం జరిగింది. ఒక అట్టడుగునున్నటువంటి కుటుంబంలో పుట్టి మరి భారతదేశానికి ప్రధానమంత్రి కావాల్సినటువంటి జగజ్జీవన్ రావు గారు ఉప ప్రధానిగా, దేశ రక్షణ మంత్రిగా, హోంశాఖ మార్చులుగా సేవలు చేయడమే కాకుండా మరి ఆయన కుమార్తె మీరా కుమారి గారు కూడా అత్యున్నతమైనటువంటి భారత పార్లమెంట్లో స్పీకర్గా పనిచేయటం, మరి ఇవన్నీ కూడా మరి భారతదేశానికి అత్యున్నతమైన సేవలు అందించినటువంటి అటువంటి వారిని గౌరవించవలసినటువంటి పరిస్థితి, వారిని స్ఫూర్తిగా తీసుకుని వారి ఆదర్శాలను అమలు చేయవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని తెలియజేస్తూ సెలవు. ఈరోజు భారత మాజీ ప్రధాని, మాజీ కేంద్ర మంత్రి పూజ్యులు బాబు జగజ్జీవన్ రావు గారి 34వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి ఘనంగా నివాళులు ఇవ్వడం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు గారు అతి చిన్న వయసులో మరి రాజకీయాల్లోకి వచ్చి మరి ఆయన పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం మరి ఎన్నో సంవత్సరాలుగా తీవ్రమైన కృషి చేసేటువంటి మహోన్నతమైన వ్యక్తి అయిన మరి ఆ రోజున భారతదేశం వచ్చాక మొట్టమొదట ఏర్పడినటువంటి క్యాబినెట్లో అతి పిన్న వయసుడిగా దాదాపుగా అతన్ని బాలుడు అనేవాళ్ళు. అంత చిన్న వయసులో మరి అతను క్యాబినెట్లోకి రావడం, దాదాపు 50 సంవత్సరాలు పార్లమెంటరీగా ఉండి, దాదాపు 30 సంవత్సరాల పైగా మరి కేంద్ర మంత్రిగా ఉండి, కేంద్ర మంత్రిగా వివిధ హోదాల్లో మరి అతను చేయని శాఖ లేదు. మరి ఏ శాఖ చేసినా కానీ మరి ఆ శాఖకు వన్నీ తెచ్చి మరి మొట్టమొదటి తొలిసారిగా మరి కార్మిక మంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేసి మరి కార్మికుల కోసం, కర్షకుల కోసం మరి ఆయన ఎనలేనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి ఆయన. అలాగే FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
దాన్ని స్థాపించి మరి ఆనాడు ఆయనే మొట్టమొదటి మంత్రిగా ఉండి ఆయన హయాంలోనే ఎఫ్సిఐ కూడా ఏర్పడటం కూడా జరిగింది. అలాగే మరి రక్షణ శాఖ మంత్రిగా ఉండి మరి ఆనాడు పాకిస్తాన్ పైన జరిగిన యుద్ధంలో మరి భారతదేశం విజయం సాధించిందంటే మరి ఆయన తెలివితేటలు మేధస్సే. మరి అటువంటి మహోన్నతమైన వ్యక్తిని మనం అందరం కూడా మర్చిపోకూడదు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆయనకు ఈ రోజున మరి ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు గారి 34వ వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఆయన అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమక్షంలో ఆయనకి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. ఆయన గురించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే దళిత నేతగా రాజకీయాల్లో ప్రవేశించి అంచెలంచెలుగా భారతదేశంలో ఉన్న అత్యున్నత స్థానాలకి అధిరోహించిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన 70 ఏళ్ళు పైచిలకు జీవించారు. అందులో 50 ఏళ్ళు పైచిలకు ఆయన రాజకీయంగా ఏదో ఒక పదవిలో ఉన్న వ్యక్తి. ఆయన జీవితం అంతా కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. కేంద్ర మంత్రిగా అనేక శాఖల్లో విధులు నిర్వహించారు. ఆయన కార్మిక మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, ఇప్పుడున్న ఎఫ్సిఐ గోడౌన్లు గిడ్డంగులు కట్టాలి, కట్టి భారతదేశ ప్రజలందరికీ కూడా ఆహార ధాన్యాలను అందుబాటులో ఉంచాలంటే వీటిని నిల్వ చేయాలని చెప్పి ఆయన ఆ రోజునే వీటి నిర్మాణం దిశగా కూడా అడుగులు వేయటం, తర్వాత ఆ కార్యక్రమం ఈ విధంగా ఇప్పుడు దాకా కూడా ఆ గిడ్డంగుల్లోనే ఆహార ధాన్యాలను నిల్వ చేసే పరిస్థితి ఉంది. రక్షణ మంత్రిగా, అదేవిధంగా వివిధ శాఖ మంత్రులుగా కూడా ఆయన ప్రమాణం చేసి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడు ఆయన ఆశయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడాలి నాని గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకువెళ్ళడానికి కృషి చేస్తామని, బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏదైతే దళిత జాతికి అత్యున్నత స్థానాన్ని తీసుకున్నటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి 34వ వర్ధంతిని మనం స్మరించుకోవటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నందు ఆయనకి నివాళులు అర్పించడం చాలా గర్వకారణంగా వైఎస్ఆర్ పార్టీ అభిమానులు భావిస్తున్నాం. అలాగే దళిత జాతిలో ఉన్నటువంటి ఈ బాబు జగజ్జీవన్ రావు గారి మార్గంలో దళితులంతా సక్రమంగా ప్రయాణం చేయాలని కోరుకుంటూ సెలవు. కీర్తిశేషులు బాబు జగజ్జీవన్ రావు గారి 36వ వర్ధంతి కార్యక్రమం ఈ రోజున కొడాలి శ్రీ వెంకటేశ్వర మంత్రివర్యుల కార్యాలయంలో జరుగుతుంది. ఆయన మాజీ రాష్ట్రపతిగా, తర్వాత పెద్ద పెద్ద పదవులు చేసి ప్రతి వాళ్ళు కూడా వారి యొక్క ఆశయంతో ముందరికి నడవాలని కోరుకుంటూ ఆ బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయాల్ని అందరూ కూడా నడుస్తూ బడుగు వర్గాలకి, పేదలకు కూడా ఆయన చేసిన పథకాలు, అలాగే ఆయన ఫుడ్ కార్పొరేషన్ అనేది ఆయన కాలంలో రావటం అనేది మనందరి యొక్క అదృష్టం. ఇవాళ గిడ్డంగులు ఎన్ని ఉన్నాయంటే ఆ మహానుభావుని యొక్క ఆశయాలే. ఇందుకు అందరూ కూడా నమస్కారం తెలుస్తూ. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరం చైర్మన్ కానూరి బాలకృష్ణ మోహన్, రాధికారత్న దంపతుల ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసరాలను అందించారు. శ్రీ షిరిడి సాయిబాబా కృపా కనికరం ప్రజలందరిపై ఉండాలని కౌతవరం శ్రీ షిరిడి సాయిబాబా మందిరం చైర్మన్ కానూరి బాలకృష్ణ మోహన్ పేర్కొన్నారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరం చైర్మన్ కానూరి బాలకృష్ణ మోహన్, రాధికారత్న దంపతుల ఆధ్వర్యంలో పనులు లేక రోజు గడవక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు నిత్యావసర కిట్లను అందించారు. ప్రజలందరూ సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షిస్తూ బాబావారి మందిరంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆపదలో ఉన్న పేద ప్రజలకు తమ వంతు సహకారాన్ని అందించడం జరుగుతుందని కానూరి బాలకృష్ణ మోహన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వడ్లమూడి శైలజ, పడమటి సుజాత, ప్రమీలారాణి, పద్మజ, సీతమ్మ, లక్ష్మి, సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు గురుపూర్ణం సందర్భంగా కౌతలం శ్రీ సిద్ధి సాయి సేవా కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి పంచామృతాభిషేకాలు, పూలాభిషేకాలు, తదనంతరం గణపతి హోమాలు, సాయి హోమాలు పెద్ద ఎత్తున నిర్వహించాము. మధ్యాహ్నం కానూరు జగన్మోహన్ ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరిగింది. కరోనా సందర్భంగా ఈ సంఖ్యను పరిమితంగా 50 మందికే నిర్వహించాము. 10 సంవత్సరం 4 నుంచి 5,000 మందికి నిర్వహించడం జరుగుతూ ఉండేది. కానీ ఈ సంవత్సరం కరోనా మూలన చాలా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించడం జరిగింది. తదనంతరం నిరుపేదలైనటువంటి గ్రామ ప్రజలకు సిద్ధి సాయి సేవా కమిటీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. నాతో పాటు మా కమిటీ సభ్యులైనటువంటి నాంజీబాబు, సుధారాణి గారు, శైలజ గారు, పద్మజ గారు, ప్రమీళ గారు, సీతమ్మ గారు, ఝాన్సీ లక్ష్మి గారు, విజయలక్ష్మి గారు, రంగనాయకమ్మ గారు తదితరులందరూ నిన్నటి నుంచే చాలా కష్టపడి అలంకరణ విషయంలో కానీ ఈ కార్యక్రమంలో నిర్వహించడంలో కానీ చాలా కృషి చేసి మా పూజారితో సహా దీన్ని పెద్ద ఎత్తున నిర్వహించి ఈ గ్రామ ప్రజలు ఈ కరోనా మహమ్మారి నుంచి రక్షించమని ఆ సాయినాథుని వేడుకోవడం జరిగింది. వైశ్య ప్రముఖులు దివంగత మద్ది మోహన్ రావు జయంతి కార్యక్రమాన్ని గుడివాడ ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. గుడివాడ పట్నం ఆర్య వైశ్య కళ్యాణ మందిరంలో దివంగత వైశ్య ప్రముఖులు మద్ది మోహన్ రావు జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆర్య వైశ్య కళ్యాణ మందిరం నిర్మాణ ప్రముఖులు వైశ్య పెద్దలు దివంగత మద్ది మోహన్ రావు 99వ జయంతి కార్యక్రమాలను బస్టాండ్ సెంటర్లోని ఆర్య వైశ్య కళ్యాణ మందిరంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైశ్య ప్రముఖులు మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. గుడివాడ నడిబొడ్డున ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ఆర్య వైశ్య కళ్యాణ మందిర నిర్మాణానికి నాడు మోహన్ రావు ఎంతో కృషి చేశారని పలువురు వైశ్య ప్రముఖులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య కళ్యాణ మందిర అధ్యక్ష కార్యదర్శులు పోకూరి మోహనరావు, తిరువిధి శ్రీరాములు, వైశ్య ప్రముఖులు దుడ్డు చిన్న, సామి రామ్మోహన్ రావు, బొగ్గరపు తిరుపతయ్య, కొనకళ్ళ సీతయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే సభ్యులందరూ దీన్ని మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున గుడివాడ ఆరోగ్య కళ్యాణ వ్యవస్థాపకులు మద్ది మోహన్ రావు ఆయన ఆతిథ్యంలోనే ఏ పని అయినా సరే ముందుండి పనిచేస్తారు. ఛాంబర్ ప్రెసిడెంట్గా ఏకదాటిగా 30 సంవత్సరాల రామారామి చేశారు. ఒక డిపార్ట్మెంట్ ఆఫీసర్ వచ్చినా సరే కుర్చీలో కూర్చొని సామాన్ చెప్తాడు. ఏంటని అడిగితే మీరు చూస్తూ రికార్డు ఇస్తే మొత్తం మీకు చెక్ గట్టిగా మాట్లాడాడు. ఏ ఆఫీసర్ కుట్టుకట్టుగా భయపడేవాళ్ళు. ఆ పరిస్థితి వాళ్ళ ఈనాడు మన గుడివాడ పరిస్థితి ఈనాడు ఆ పరిస్థితి గుడివాడ లేదు. ఆయన తలుచుకుంటే చాలా పనులు నేర్చుకోవాలి, చాలా ఉన్నాయి. కాకపోతే ఎవరికారు మాట్లాడుతున్నారు కానీ ఆయన చేసిన సేవలకి కళ్యాణ గారిని గుర్తించాలని కోరుతూ సెలవు. చెప్పాలంటే ఎంత నిరంబరుడు అంటే ఎంత దూరమైనా నడిచే వెళ్ళేవాడు. నేను చాలాసార్లు శామరావు కావచ్చు కానీ చాలా పనులకి ఆయన దగ్గరికి వెళ్తే మీరు బండి వెళ్ళాలంటే నేను నడిచి వస్తానని చెప్పి ఈ కళ్యాణ మండపం ప్రతి ఇటుక దగ్గర నుంచి ఈ రోజున కీర్తి స్టేషన్లో మద్దిమోహన్ రావు గారి 99వ పుట్టినరోజు కార్యక్రమం ఆర్వైస్ కళ్యాణ మండపం తరఫున చేసుకోవటం చాలా ఆనందించాల్సిన విషయం. ఇది వైశ్యులకే గర్వకారణం. ఆయన ఒక కార్యక్రమం ఉందంటే ఎంత దూరమైన ఆయన వివిధ రాజకీయ పార్టీల్లో కూడా చేశారు. ఎక్కువ కాలం జనతా పార్టీలో బాగా ఎక్కువ కాలం చేసి సేవలు అందుకున్నారు. ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించాలి, చెయ్యాలి. సెంట్రల్లో ఒక ప్రతి వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉండాలి. పేదలకు అవనివ్వండి, ఆర్య వయసులకు అవనివ్వండి, ఇతరులకు కూడా మనం సేవా కార్యక్రమంలో మనం ఈ కళ్యాణ మండపం నిర్మిస్తే, అలాగే స్వామివారి దేవాలయం కూడా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా నిర్మించడం వల్ల భక్తులు రావటం, కళ్యాణ మండపం అభివృద్ధి చేయటం ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడి ఉంటుందని దివ్యదృష్టితో ఈ కార్యక్రమం చేసి ఎంతో అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని బ్రహ్మానంద గారు, వారి స్నేహితులు ఇద్దరు, అలాగే మా రాజకీయ నాయకుడు శ్రీ కీర్తిశేషుడు శ్రీ వెంకటేశ్వర గారు, అలాగే తర్వాత ఎంతమంది ప్రెసిడెంట్లు వచ్చారు. ప్రస్తుతం పోకూరు మోహన్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా సంతోషకర విషయం. జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా ఆయన నిరాడంబర జీవితంలో ఉన్నారు. వారు కూడా ఎక్కువగా ఆడంబరాలు పోవడం కానీ ఏమి లేకుండాను ఆయన చదువులో బియ్యలు చదివారు. మరి వారు నిర్మాణంలో చాలా కష్టపడి ఆయన షాపులోనే ఐరన్, సిమెంట్ ఏంటి అన్నీ కూడాను ముందు స్వచ్ఛందంగా తీసుకొచ్చి తర్వాత ఈ
తర్వాత చందాలు వసూలు చేశారు. మరి వారు ఈ నిర్మాణం చేయడంలో చాలా శ్రమజీవిగా ప్రముఖ వ్యక్తులు ముగ్గురు గారు బ్రహ్మాండంగా మొత్తం ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తుల ప్రముఖ వ్యక్తి ఈయన. మరి ఆయన గురించి చెప్పాలంటే మరి ఆ రోజుల్లో విశిష్టమైన వ్యక్తిగా చెప్పుకోవాలి వయసులో. ఎందుకంటే ఏ పనైనా కావాలంటే ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆ పని చేయండి ఎందుకు చెయ్యవు అని గద్దించి అడిగే వ్యక్తిలో ఒక ఆయన. అలాంటి వ్యక్తులు మరి ముగ్గురు కూడా గుడివాడ నడుబొడ్డులో ఏం కావాలి, ప్రజలకి వయసులకి ఏం కావాలి, ముందు భవిష్యత్తులో ఏం కావాలని ఆలోచించిన వ్యక్తుల్లో మధ్య ఉన్నారు కూడా. మరి ఈ రోడ్డు పక్కన మరి ఇలాంటి కళ్యాణం ఏర్పడితే బాగుందని చెప్పి అప్పట్లో నిర్ణయించి ఇచ్చారు. మరి వాళ్ళకి చాలామంది ఉపయోగపడుతుంది, పేదలకు కానీ వయసులుగా కాను అలాంటి వారి పుట్టినరోజు అత్యంత కీర్తిగా వాళ్ళు మిగిలిపోతారు. వాళ్ళ చేయడం కూడా చాలా ఆనందంగా చేయడం తలదించుకుంది. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా, నీ తరమిదిరా అని చాటేరా. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. బేబీ సాన్వి ద్వితీయ జన్మదినాన్ని పురస్కరించుకొని గుడివాడ శాంతి వృద్ధాశ్రమంలో వృద్ధులకు చీరలు మరియు పౌష్టికాహారాన్ని అందించారు. సమాజ శ్రేయస్సుకు తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తాడిపర్తి కుటుంబ సభ్యులు అభినందనీయులని తెలుగు భాషా వికాస సమితి కన్వీనర్ డిఆర్బి ప్రసాద్ కొనియాడారు. బేబీ శాన్వి ద్వితీయ జన్మదినం సందర్భంగా గుడివాడ పట్టణం బేతవోలులోని శాంతి వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు చీరలు, పౌష్టికాహారాన్ని కుటుంబ సభ్యులు పంపిణీ చేశారు. కుటుంబంలోని ప్రతి ప్రత్యేక సందర్భంలో 10 మందికి పనికి వచ్చేలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పెద్ద మనసు చాటుకున్న తాడిపర్తి కుటుంబ సభ్యులు అభినందనీయులని డిఆర్బి ప్రసాద్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో శాన్వి కుటుంబ సభ్యులు తాడిపర్తి వెంకటరమణ, సునీత, తాడిపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తాడిపర్తి వెంకటరమణ, సునీత గార్ల గారాలపట్టి, అనూష వంశీల ముద్దుల తనయ 2వ పుట్టినరోజు పురస్కరించుకొని మరి నిర్వహించే ఇక్కడ ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వృద్ధులు భగవంతునికి ప్రతిరూపాలనేటువంటిది స్వామి వివేకానంద సూక్తిని ఆయన ప్రవచించిన ప్రవచనాలని అనుసరించి మానవ సేవే మాధవ సేవ అనే మార్గాన మరి తాడిపర్తి వెంకటరమణ సునీత దంపతులు వారి వెంటే తాడిపర్తి శ్రీనివాస్ గారు, లక్ష్మీ సుజాత గారు మరి వారంతా కుటుంబ సభ్యులు మరి వారి ఈ సత్కార్యానికి, ఎందుకంటే ఈ పరిస్థితి ఈ వర్షంలో కూడా మరి వెరవకుండా మరి వచ్చి ప్రత్యేకించి వృద్ధులకి తమ వంతుగా హక్కును చేర్చుకుని వారికి వస్త్రాలు అందించడం మహా పరోపకారం. ఎందుకంటే గూడు గుడ్డ అంటే రోటీ కప్పడా ఒక మకాన్ అని చెప్తారు పెద్దలందరూ కూడా. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కూడా అన్న వస్త్రాలకి లోటు లేకుండా ఉండాలని మనం అందరం కూడా భగవంతుని కోరుకుంటాం. మరి ఈ వృద్ధులకి సేవలు అందించిన వారి కుటుంబానికి అష్టైశ్వర్య ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుతూ చిన్నారి శాన్వికి ఈ సందర్భంగా ముక్కోడి దేవతల ఆశీస్సులు, ముక్కోడి దేవతల అండా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. మా అమ్మాయి లీలానుష, అల్లుడు వంశీ గార్ల కుమార్తె శాన్వి యొక్క 2వ పుట్టినరోజు సందర్భంగా ఈ వృద్ధాశ్రమంలో చీరలు పెద్దవాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాము. మా మదరు ఈ సంవత్సరం కాలం చేసినందువలన ఆవిడ గుర్తుగా పెద్దలకు ఇవ్వాలని మనసులో అనుకున్నాము. అంచేత తల్లిదండ్రులు గుర్తుగా ఇవ్వాలనుకున్నాము. ఏ కార్యక్రమం చేయాలి, కరోనా వల్ల సింపుల్గా చేస్తూ ఈ మంచి కార్యక్రమం చేద్దామని అనుకున్నాం. మా చిన్ని మనవరాలైన శాన్వి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చాలా చేద్దాం అనుకున్నాము. కానీ ఏంటంటే ఈ కరోనా మూలంగా కుదించుకుని జాగ్రత్తలతో చాలా సింపుల్గా ఇలా చెప్పాలంటే ఏం చేయాలన్నా సమస్య అవుతుంది. ఈ సమయంలో మనుషులు లేకుండా ఏమీ లేకుండా ఇలా చేయడం. ఇంకేంటంటే వృద్ధాశ్రమంలో చీరలు పంచి ఇలా అయినా చిన్న సేవా కార్యక్రమం మా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అలా చేసుకుందాం. కనీసం మా అమ్మాయికి ఆశీస్సులు ఇంతమంది పెద్దల చేత దొరుకుతాయన్న
ఆనందంతో ఈ చిన్న కార్యక్రమం కేక్ కట్ చేయించి ఇక్కడ అందరికీ వృద్ధులందరికీ శారీస్ పంచుతున్నాము. ఇంకా అంతా కరోనా అంతా తగ్గిన తర్వాత ఇంకా కొంచెం మంచి ఏదైనా సేవా కార్యక్రమం చేయాలని చెప్పి అనుకుంటున్నాము. ఎవరైనా పాప గుర్తుగా ఎవరికైనా ఒకళ్ళకి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఏదైనా ఇవ్వాలని సంకల్పించింది మా అమ్మాయి. అలా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మాకు చెప్తే కనుక మేము వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఆ పార్ట్ అది ఇద్దామని అనుకుంటున్నాం. ఎనీవే కాలు కానీ చెయ్యి కానీ ఏదైనా కానీ అట్లాగా అలా ఎవరైనా ఉంటే మాకు తెలియజేస్తే అది ఇద్దామని చెప్పి మా అమ్మాయి కోరిక ప్రకారం మేము అనుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. జనసేన పార్టీ ఆధ్వర్యంలో గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామంలోని అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసరాలను అందించారు. గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామ అగ్ని ప్రమాద బాధితులకు జనసేన నాయకులు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఇటీవల విన్నకోట గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబానికి జనసేన నాయకులు పేర్ని జగన్ వితరణతో నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబానికి తక్షణమే స్పందించిన జనసేన నాయకుడు జగన్ అభినందనీయుడని, సమాజహితమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కృషి చేస్తామని జనసేన నాయకుడు సందు పవన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అడపా వినీత్, త్యాగరాజు, శ్రీను, నాగరాజు, గోపి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. గుడ్లవల్లేరు మండలం విన్నకోట పంచాయతీ జేమ్స్పేట గ్రామంలో గత రాత్రి 1 గంట సమయంలో దురదృష్టవశాత్తు ప్రమాదకర పరిస్థితిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పాముల కోటేశ్వరరావు గారు, పైడిపాముల మణెమ్మ గారు రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తూ 2 ఆడపిల్లలు, వాళ్ళకి 2 ఆడపిల్లలు, ఈ 5-6 నివాసం ఉండేటువంటి ఈ యొక్క ఇల్లు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైపోయి ఏమీ మిగలకోకుండా వారి రోజున కట్టుబట్టలతో జీవుల్లాగా ఉండిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటన. రోజు గడవాలి అని అంటే ఏదో కాయ కష్టం చేసుకుంటే కానీ భార్యాభర్తలు కానివ్వండి, వాళ్ళ కుమార్తె కూడా వికలాంగురాలు, ఆవిడ కూడా వీళ్ళకి చేదోడు వాదోడుగా ఇక్కడే ఉంటూ జీవనం సాగిస్తేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ యొక్క సంఘటన జరగడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంఘటన. దీనికి గుడివాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారికి బట్టలు, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందించడం మా యొక్క ఉడతా భక్తి సాయంగా అందించడం జరుగుతూ ఉంది. అలానే మా ఎంపీటీసీ అభ్యర్థి పేర్ని జగన్ గారు, అలాగే జేమ్స్పేట గుడ్లవల్లేరు మండలం జనసేన పార్టీ నాయకులు త్యాగరాజు గారు మా దృష్టికి తీసుకురావడం, ఈ యొక్క సమస్యకి ఏదో మా వద్దు ఉడతాభక్తిగా వారికి ఒక సహాయం చేయటం, ఈ సహాయంతో వారికి ఎలాంటి లబ్ధి చేకూరదు కానీ తక్షణం ప్రభుత్వం స్పందించి వారికి నూతన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం తగిన రీతిలో వారిని ఆదుకోవాలని చెప్పని, అలానే ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున వచ్చేటువంటి ఇన్సూరెన్స్ అమౌంట్ని కూడా తక్షణం వారికి ఎలాంటి జాప్యం లేకోకుండా తక్షణం వారికి అందించాలని చెప్పని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం దృష్టికి కూడా మా తరఫున మేము తీసుకెళ్ళి కోటేశ్వరరావు గారికి, మన మణెమ్మ గారికి కూడా మేము అందగా ఉంటాం, ఆ ఆడబిడ్డలకు కూడా మా వంతుగా సహాయం అందిస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏ సమస్య వచ్చినా సరే వారందరూ మేము నిలబడతామని చెప్పని కూడా మేము తెలియజేసుకుంటూ ప్రభుత్వం తక్షణం స్పందించి నివాస ఏర్పాటుకు మాత్రం వారికి తక్షణం సహాయం అందించాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. ఏదైతే విన్నకోట గ్రామ పరిధిలో జేమ్స్పేటలో కోటేశ్వరరావు గారు అలాగే మణెమ్మ దంపతుల గృహం ఏదైతే విద్యుత్ ఘాతుకంతో నేల కూలిపోయిందో దానికి సంబంధించి మేము గుడివాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. అయితే మేము ఈ నివాసం చూస్తే నిజంగా చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళకి రోజు కాయ కష్టం చేస్తే కానీ గడవని నేపథ్యంలో వాళ్ళు ఏదో వాళ్ళ పనులు చేస్తూ బ్రతుకు నిడుస్తున్నారు. అలాంటి వారికి ఇలాంటి సంఘటన జరగడం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన నేపథ్యంలో మేము ఏదైతే గవర్నమెంట్ వారిని ఈ విన్నకోట గ్రామ పరిధిలో మా జనసేన పార్టీ నాయకులు జగన్ గారిని కూడా ఈ ఘాతుకాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కోరాము. అలాగే త్యాగరాజు గారు జనసేన నాయకులు జేమ్స్పేట వారికి కూడా చెప్పాము. ఎవరైతే ఈ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారో వారికి అండగా నిలుస్తామని చెప్పి మేము మనోధైర్యాన్ని కూడా మేము ప్రకటించాము. అలాగే ఏదైతే నిత్యావసర సరుకులు వారికి సంబంధించి మా ఉడతాభక్తి సాయం కూడా గుడివాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము చేశాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ తొలి సమావేశంలో పాల్గొన్న పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలని సూచన. గుడివాడ బీజేపీ కార్యాలయంలో ఘనంగా బీజేపీ సిద్ధాంతకర్త స్వర్గీయ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 109వ జయంతి. శ్యామ్ ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించిన బీజేపీ నాయకులు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించడం జరుగుతోందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.